ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు టైం వచ్చేసి మార్నింగ్ 6:40 అవుతుంది. 6కే లేచినాం. తొందరగా లేవాలనేసి గట్టిగా పట్టినాం అనమాట. అలాగనే నేనైతే ఫస్ట్ బయట తుడిచేసిన, ఎందుకంటే మీరు కరాటే క్లాస్కి వెళ్తారు కదా. 6:30 నుంచి 7:30 వరకు 10 మినిట్స్ లేట్ అయింది. లేట్ వెళ్తారు కరాటే క్లాస్కి, అంటే ఎక్కువ లేట్ ఏమి వెళ్ళారు, 10-20 మినిట్స్. సో నేనైతే తొందర లేవాలని చెప్పేసి 6 o'clock అలారం పెట్టిన. అది 3 సార్లు మోగింది, అంటే 6:59 అది. సో డైలీ ఎన్నిసార్లు మోగని 6:10 అయిపోకో, 3 సార్లు అయిపోకో, 4 సార్లు అయిపోకో లేయడం అలవాటు చేసుకోవాలి. ఖచ్చితంగా లేయాలి, లేకపోతే నేను వాళ్ళు వెళ్తే కూడా ఇంకా పరుపులు పండుకొని ఉంటుండే. మొత్తం నుంచి కుక్కలు వరులుతున్నాయి. ఈడైతే నసుపులోనండి. వీడు రోడ్ వేస్తున్నారు, అందుకే ఈ దారి చాలా డేస్ అయింది, బంద్ అయింది. వెళ్తే ఇట్లే వెళ్ళాలి, ఇట్లా వెళ్ళి అట్లా వెళ్తారు. ఆడ రోడ్ వేస్తున్నారు, ఎప్పుడైతుందే మీది. వెళ్తున్నారు, ఇట్లా వెళ్తే అక్కడ మళ్ళీ రోడ్ వస్తుంది, ఇంకో గల్లి. అయితే ఇంకా వాళ్ళు రోజు వెళ్ళేటప్పుడు పరుపు అలానే ఉంటుండే. అట్లా కాదని చెప్పేసి టైం మెయింటెనెన్స్ పెట్టుకున్నాం. పరుపులలో ఉండి ఒక 20 మినిట్స్ వెళ్ళి లేస్తుండే స్టార్టింగ్ 1 వీక్. తర్వాత ఏమైంది, ఎంత 20 మినిట్స్ లేచి వెళ్తున్నా 7 o'clock లేస్తుండే. అది 7 కాస్త 7:20, 7:30 అట్లా అయిపోతుంది. రోజుకి ఎంత అయిపోతుంది అసలు. నిద్ర అది మార్నింగ్ లేచి డిసిప్లిన్ లేనంట అవుతుంది. అందుకని లేవాలని చెప్పేసి లేచిన. సో ఇప్పుడు జస్ట్ పరుపులను తీసిన, కానీ పాసు కోసం అయితే కుట్టలేను. వాళ్ళు ఇప్పుడు వెళ్ళారు కాబట్టి వెంటనే అయితే కుట్టాను. నేను ఈ 30 మినిట్స్ ఎక్సర్సైజ్ యోగా చేసుకుంటా. ఇది చేసి కూడా 4 days అవుతుంది. సో ఈ 30 మినిట్స్ వాళ్ళు అక్కడ నుంచి కరాటే క్లాస్ అయిపోయేలోపు నాకు ఇక్కడ యోగా అయిపోతుంది. మొత్తం దాన్ని కసుగు కొట్టేసి టిఫిన్ ఉప్మా చేయమని చెప్పారు. దోశపిండి నానబెట్టలే, మళ్ళీ 2 days ఇది మర్చిపోయినా. ఈరోజు దోశపిండి నానబెట్టాలి, అంతలోపు ఉప్మా చేయమని చెప్పిండు. తొందర చేసుకోవాలి. సో నేనైతే స్నానం అయితే వేసేసుకున్నా, ఫ్రెష్ అయితే అయిపోయి కొంచెంలో దీపం పెట్టి ఇంకా వేలు కూడా వచ్చేసారు. స్నానాలు చేసుకున్నారు, పూజ చేసుకుంటున్నారు. టిఫిన్ వచ్చేసి ఉప్మా ఏమన్నారు అన్నారు, అయితే వేస్తున్నా అవుతుంది. అండ్ కూరగాయలలో వచ్చిందన్నమాట, క్యారెట్స్ లేకుండా క్యారెట్స్ జుట్టు తీసి జ్యూస్ అయితే చేసిస్తా. ఇంకా 30 మినిట్స్ ఉంది, మంచిగా తినేసి వేడి ఉప్మా. చల్లగా ఉంది, రాత్రి అయితే ఫుల్ వర్షం పడింది, ఇంకా చల్లగా ఉంది. వీలైతే వచ్చేటప్పుడు ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకున్నారు. ఫ్రూట్స్, కొన్ని సరుకులు కూడా లేకుండే. సరుకులు, సాల్ట్. యాక్చువల్లీ ఈరోజు రాక్ సాల్ట్ వేసి గురువారం కదా ఇల్లు తుడవాలి, రాక్ సాల్ట్ లేకుండే. అందుకే సన్న ఉప్పు వేసి చేసిన, సన్న ఉప్పు వేసి తుడిచిన. అండ్ దొడ్డు సన్నుప్పు కూడా లేకుండే, అందుకే సన్నుప్పు ప్యాకెట్, దొడ్డు ప్యాకెట్ కూడా తెప్పించిన. సన్నుప్పు కొంచెం ఉంటే అది ఎంత వేసి ఇల్లు తుడిచిన. కంప్లీట్గా అయిపోయింది. పెట్టిద్దాం అనుకున్నా, మర్చిపోయినా. వస్తున్నా, అయిపోయింది, ఉప్మా అవుతుంది, తీసుకొచ్చి వస్తున్నా. దెబ్బ తినండి, ఉప్మా తీసుకొస్తున్నా. ఇంకా జ్యూస్ కూడా తాగాల. వాళ్ళు ఆల్రెడీ బనానాలు తిన్నారు, ఉప్మా తిని జ్యూస్ తాగితే సరిపోతుంది మీకంటే. మళ్ళీ లేదు మీరు పచ్చి క్యారెట్, అదే క్యారెట్ తింటామని చెప్పేసి మళ్ళీ క్యారెట్ తింటాను. ఇది క్యారెట్ తిన్నా సరే మీరు ఇప్పుడు జ్యూస్ తాగాల, ఉప్మా తినాలి. నాకు వేడి ఉప్మా మామిడికరంలో మస్తు ఇష్టం. కానీ దోశల చట్నీ ఉంది, దోశల చట్నీ వేసుకొని పోలండి. తీసుకపోయి పెట్టి ఉప్మా తీసుకొస్తున్నా. కాలిందా? ఇటు సైడ్ పట్టుకో, కింద పట్టుకోలేదు. అది ఇక్కడ స్టవ్ దగ్గర పెట్టినా కదా, కాదు. తీసుకొస్తా పండి, మీరైతే పండి. అటు నువ్వు వాటర్ బాటిల్స్కి నీళ్ళు నింపుకో. సో జ్యూస్ అయితే పిండేసిన, ఇందులో ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తే లివర్కి మంచిదంట. బీట్రూట్ క్యారెట్ జ్యూస్లో లెమన్ స్క్వీజ్ చేసుకుంటే లివర్కి మంచిది. మెంతం కూర అంటున్నా, పుదీనా కూడా వేయాలి, కానీ పుదీనా లేకుండా. ఏమైంది తింటలేడా? రేపు హాలిడే నానే, ఎందుకు?
విన్నగారు తింటుండే వీళ్ళు యాక్చువల్గా ఉప్మా తిన్నారు, మేమే బాగా తింటాం. మా విన్నగారు తింటుండంటే ఆశ్చర్యంగా ఉంది. వదిలేసే వాడు జ్యూస్ ఇస్తేలే, వదిలేసే నువ్వు తినేసి జ్యూస్ పోసుకొస్తున్నా. ఎన్ని తాగినావురా? లేవు వీడిది తాగుతుండు. నాన్నది కూడా తాగేసినావా? ఎడదైనా 2 గ్లాసులు సగం పోసుకున్నా. సర్లే పా, జాదా మొక్కుని పా, టైం అయితే. అదే రెడ్గా అత్తుతుంది రా నాయన. పట్రా లడ్డు తాతే దాకా. చాలా నాన్నకిద్దునా జాదా మొక్కు ఫస్ట్. టైం అయితే పని తయారు చేస్తా. తాక్కోలే ఈడొచ్చి జాదా మొక్కు తయారు చేస్తా. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నెక్స్ట్ డే. యాక్చువల్గా నిన్న ఇదే టైంలోనే వ్లాగ్ అయితే తీసిన, సగం తీసిన. ఆ తర్వాత మళ్ళీ తీయనే లేదనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా. నా అక్కడ పోరా. సో వీళ్ళు జస్ట్ ఇప్పుడే కరెక్ట్గా తెలిసి వచ్చారు. నేను కూడా ఫ్రెష్ అయిపోయి, ఈరోజు హాలిడే ఉందనమాట. అంటే కన్ఫర్మ్ అయితే చేసలేరు. అది నీట్ ఎగ్జామ్స్ గురించి గొడవ అవుతున్నాయి కదా. నోరు బంద్ చేసి పో. సో అది నీట్ ఎగ్జామ్స్ గురించి గొడవలు అవుతున్నాయి కదా, బంద్ అయితే పెట్టారు అనమాట. ఇలా స్కూల్ నుంచి అయితే మెసేజ్లు ఇంకా వచ్చలేవు బంద్ అని చెప్పేసి, కానీ బంద్ అని అంటుంది మా హస్బెండ్. అయినా సరే నేను స్కూల్ హాలిడేస్ ఉన్నప్పుడు 8:30 అట్లా 8:30 అట్లా లేస్తుండే. అయినా సరే నేను ఫిక్స్ అయ్యాను అనమాట. స్కూల్స్ ఉన్నా లేకపోయినా, హాలిడే ఉన్నా ఏమున్నా 6 o'clock అలా లేవాలని చెప్పేసి. అందుకే ఈరోజు కూడా 6కి లేచిన. కరెక్ట్కి వెళ్ళేసి వచ్చారు. నేను ఫ్రెష్ అయ్యి ముగ్గులు వేసుకొని దీపం పెట్టేసి తులసమ్మ దగ్గర ఏమంటారు యోగా చేసేసిన, ఎక్సర్సైజ్ చేసేసిన. అండ్ ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇదేంటంటే పొటాటోస్ అయితే బాయిల్ చేస్తున్నా. మా విల్లుగాడు ఇంట్లో దోశలు చేస్తే హోటల్ స్టైల్ అది పొటాటో కర్రీ ఉంటుంది కదా, అది వేసి చేయమంటాడు అనమాట. లేకపోతే ఊరితో రొట్టె చేస్తే, లేకపోతే క్యారెట్ అన్న ఆనియన్ అయినా తురుమమంటాడు దోశల పైన. నార్మల్గా చేసి తినడు, ఒకటే ముట్టుకుంటుండు. ఇందాక కరాటీకి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళిండు. అందుకని పొటాటోస్ అయితే బాయిల్ చేసి, పొటాటో నార్మల్గా కర్రీలాగా వేసి దోశల పైన వేసి ఇచ్చేస్తా. సో దోశల పిండి పట్టుకుని, యాక్చువల్లీ నిన్న కూడా దోశ పిండి పట్టడం మర్చిపోయినా. 3 గంటలకు నానబెట్టిన, 2:40 గుర్తుకొచ్చి అన్నం తినేటప్పుడు తర్వాత అన్నం తినేసి నానబెట్టి రాత్రి 10 గంటలకో 9:30కో పట్టిన. మర్చిపోతున్నా. కానీ నిన్ను ఉప్మా చేసిన కదా, మస్తు అయింది టేస్ట్. ఇంకొంచెం ఎక్కువ చేసిన బాగుంది అనిపించింది. మా పిల్లలు తిన్నారనమాట, ఇంకా కొంచెం చేసిన, కానీ వాళ్ళు కూడా తిన్న కొంచెం తినేసరికి అవ్వలేదు. చాలా బాగుంటుంది ఉప్మా, సింపుల్గా అవుతుంది, మస్తు టేస్ట్ ఉంటుంది. వేడిగా తినే టేస్ట్. వాళ్ళు కూడా స్నానాలు అయితే వేయించింది. చెప్పలేము, స్కూల్ నుంచి అయితే ఇంకా మెసేజ్ అయితే వచ్చలేదు, ఉందో లేదో అనేసి. మా హస్బెండ్ అయితే ఒకవేళ స్కూల్ పెట్టినా సరే మళ్ళీ వెళ్ళి గొడవ చేసి పని చేస్తారు. స్కూల్ అయితే ఉండదు, ఏమొద్దులే అంటున్నాడు. ఇంకైనా సరే మార్నింగ్ వెళ్ళేసినాం కదా, వాళ్ళకు కూడా నేను స్నానం చేసుకుంటేనే వాళ్ళకు నీళ్ళు పెట్టేసిన అనమాట. సో తొందరగా పనులు తీసుకుంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి నల్లజనమ్మ టెంపుల్ కూడా తొందరగా వెళ్ళేసి రావచ్చు. సో మార్నింగ్ లేస్తే నాకు పనులన్నీ మస్తు జల్దీ అయిపోతాయి. కానీ ఇది గుడ్ హ్యాబిట్ అనమాట. సో టైంకి పడుకొని టైంకి లేవడం చేయడం వల్ల ఏమంటారు, ఇక పాజిటివ్గా వెళ్తుంటుంది మన లైఫ్. ఇప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే మాకు ఇప్పటికీ ఐడియా వచ్చలేదు, మనీ ప్రాబ్లం కూడా చాలానే ఉంది. అవన్నీ రోజు చెప్పుకుంటే వస్తుంది అన్నట్టు ఏం చెప్తలేను. కానీ ఇవి అయితే మెయింటెనెన్స్ చేయాలి. డబ్బులు లేకపోయినా మనం మెయింటెనెన్స్ చేసేది, మనం మెయింటెనెన్స్ చేసుకుంటూ వెళ్తే లైఫ్ అనేది పాజిటివ్గా మంచిగా వెళ్తుందంట. సో ఇన్నోను ఎక్కువ మనం ఒకరితో కంపారిజన్ నేను పెద్దగా ఏం చేయను. ఊరికే ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయను, ఒకరితో కంపారిజన్ చేయకూడదు. డైలీ ఏదో ఒక ఎక్సర్సైజ్ ఏదైనా చేసి ఫుడ్ మంచిది తీసుకోవాలి. డైలీ 3 నుంచి 3.5 లీటర్ వాటర్ తాగాలి. అండ్ మార్నింగ్ 6 లోపు లేవడానికి ట్రై చేయాలి. 6 లోపు లేవడానికి ట్రై చేస్తున్నాం కదని చెప్పేసి 12 గంటలకు 1 గంటకు వండుకోవడం కాదు. ఖచ్చితంగా ఒక 7 to 8 hours స్లీప్ అయినా సరే పక్కా అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. మరి లేట్ నైట్స్ పడుకోకుండా తొందర పడుకుని తొందర లేవాలి. అండ్ ఇంకోటి ఏదో ఒకటి దేవుడిది, అంటే దేవుడిది ఏదో ఒక డైలీ దీపారాధన చేయడం కానీ, దేవుడు సూత్రాలు చేసుకోవడం కానీ డైలీ చేయాలంట. సో ఇవన్నీ కనుక మనుషులు డైలీ ఉంటే, మనుషులు ఇవన్నీ అడాప్ట్ కనుక చేసుకొని మంచి పాటిస్తే లైఫ్ ఎప్పుడు పాజిటివ్ వేలో వెళ్ళి ముందుకు వెళ్తుంటుంది అయితే
ఉన్నాను అనమాట. అండ్ ఎగ్జాంపుల్ సమంత గురించి కూడా విన్నాను. ఆమె కూడా నైట్ 2 o'clock, 3 o'clock, 4 o'clock షూటింగ్ అయిపోయినా సరే 5 o'clock లేస్తుందంటే జిమ్కి వెళ్తాదంట. అంతే 1 hour స్లీప్ అయినా 2 hours స్లీప్ అయినా జిమ్ మాత్రం వదలదంట ఆమె. అదే అంటున్నారు, అంత రిచ్, అంత ఫేమస్ అన్నీ ఉన్నాయి ఆమె లైఫ్లో. అయినా సరే ఆమె ఎర్లీ మార్నింగ్ లేచి జిమ్ చేయాల్సిన అవసరం ఏముంది అని అంటున్నారు. ఆమెకు వచ్చిన మయోపియా ఏదో డిసీజ్ వచ్చింది కదా, ఆ డిసీజ్ వచ్చినా ఏది వచ్చినా ఆమె ఒక ప్రాపర్ వేలో వెళ్తూ అన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ వస్తుంది. మంచిగా ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. టైంకి లేవడం, టైంకి పడుకోవడం, నీళ్ళు మంచిగా తాగడం, దేవుడు భక్తిలో ఉండడం, కంపారిజన్ చేయకుండా మంచి ఫుడ్ చేయడం చేస్తే ఆటోమేటిక్గా మన లైఫ్ ఒక పాజిటివ్ వెళ్ళకి వెళ్తుంది. అంటే ఇది బాగా మైండ్కి ఎక్కించుకున్నాను నేనైతే, అందుకనే చేస్తున్నా. పక్క లేస్తున్నా మార్నింగ్ టైం అయితే. మాట్లాడుతూ 5 minutes. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసిన, అందుకే కారం లైట్గా వేసిన. ఇలా కారం ఎక్కువ అయితే తినలేం కదా, ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసినందుకు కారం లైట్గా వేసిన. ఇక నెక్స్ట్ దోశలు వేస్తే అయిపోతుంది. చట్నీ అయితే ఉంది, సరిపోతుంది ఈ రోజుకి. మళ్ళీ రేపు ఉంటే చేసుకోవాలి. నెక్స్ట్ దోశలు వేసిద్దాం. ఇది వచ్చేసి నైట్ చేసిన అన్నం. సో ఆబ్వియస్లీ 2-3 సంక్రాంతినాక మూడోది బాగా వచ్చిందనమాట. సో ఆల్రెడీ మూడోది అడ వేసేసిన, ఇది వచ్చేసి 4వది. ఈ పెనం మంచిగా లేదు, ఇవ్వండి. పెనం మంచిగా ఉంటే సూపర్ వస్తాయి, కానీ పెనం మంచిగా లేదు. తినరే లోపల కర్రీ ఉంది, హోటల్ టైప్ దోశ. వద్దంటే తినకు, వాసం ఉంటుంది. ఇది నాకు రాక వచ్చి నేను తల్లాడుకుంటా వేస్తుంటే నాకు వద్దు వద్దు. వీళ్ళంతా నేను ఎప్పుడు చేయలే. కావాలంటే క్యారెట్ ఆనియన్ వేసి చేసిన, కానీ ఇట్లా కర్రీ చేసి ఎప్పుడు చేయలే. మా విన్నుగా తిన్నాడు కదా, ఫస్ట్ టైం ఇది చేయడం. నేను పెనం చక్కగా లేదు, ఇక్కడ వచ్చింది బాధ అంతా. పెనం మంచిగా ఉంటే దోశలు బాగుంటాయి. తెచ్చుకోవాలి. ఈ రోజన్నా గుర్తుకు వస్తుందో రాదు గుడికి వెళ్ళేటప్పుడు. ఎట్లా అట్లా అట్లా కొట్టేసి తింటే అయిపోతుంది. వండుకున్నాం కదా. వీళ్ళైతే వాళ్ళ నాన్నమ్మ ఇంటికైతే వెళ్తున్నారు. సండేస్ పంపాను కదా. పాలు లేవే, దీనికి 2 సార్లు పోసిన. ఇప్పటికి పాలు లేవు, అయిపోయినాయి. దీనికి 2 సార్లు పోసినా, ఒకసారి మేము చాయ్ తాగిన. లేవు పాలు, ఉంటే పోయినా. నేను సాటర్డే రేపు మొత్తం గొంతులన్నీ వండుతాయి కాబట్టి వాళ్ళు ఆడ కూర తింటారు కదా, అందుకే సండేస్ పంపట్లేదు అనమాట. సో ఈరోజు యాక్చువల్లీ చాలా మంది స్కూల్కి వెళ్ళి ఎవరు రిటర్న్ అయితే రాలే. మా హస్బెండ్ అయితే నువ్వు నాడు స్కూల్కి వెళ్ళినా సరే అందరు రిటర్న్ వచ్చేస్తారులే అన్నాడు. కానీ కొంతమంది కాలేజ్ పిల్లలు అయితే రిటర్న్ వెళ్తున్నారు, స్కూల్ పిల్లలు అయితే ఏం వెళ్ళట్లేదు. స్కూల్ ఉన్నట్టుంది అనవసరంగా మనకి. నువ్వు నాడు ఫస్ట్ ఇంటికాడు ఉన్నారు కదా, వాళ్ళ నాన్నమ్మ ఇంటికి పోయేసి వస్తారు. సండేస్ ఇంట్లో పంపు, నేను పూజలు వేసుకుంటా కాబట్టి, నాన్ వెజ్ ఆడు ఉంటుంది కాబట్టి. మీరు ఆల్రెడీ వాడు ఇంక ఈడ గప్పలు పట్టుకుంటూ వస్తుండు. అతను పిల్లిని చూసుకుంటా, పిల్లి దగ్గర ముచ్చట పెట్టుకుంటే మెల్లగా దిగిండు. పాలు లేవంటున్నా. ఇంత వాయినవా నాడు, నువ్వు బయటికి నాడు, కొడతా చూడు. నాడు పాలు అయితే లేవు, నాడు పాలు లేవు, తర్వాతకి రాపో, పండుకోపో. కానీ ఇంట్లోకి రానిస్తే కూడా ప్రాబ్లమే. ఎందుకంటే ఇంట్లో అన్నీ ఉంటాయి కదా, అందులో దేవుడి దగ్గర దీపాలు ఉంటాయి, కిచెన్లో అది ఏడబడితే ఏడంటే అటు ఎగురితే కష్టం. అందులో స్ట్రీట్ పిల్లలు కానీ స్ట్రీట్ డాగ్స్ కానీ దానిలో పుత్తే అదే ఉంటుంది. అందుకే భయం వల్ల దాన్ని ఇంటికి రాని, ఇంట్లో లోపల రాని చెప్పలేం కదా, దుంకి ఏమన్నా కూడా చేయొచ్చు. సో టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చినాము. పాపం తాతకి, టెంపుల్లో తాత ఉంటాడు కదా, మెట్ల మీద నుంచి నిన్న కళ్ళు తిరిగినాయంట, కింద పడ్డాడంట. ఇవి రెడ్డుగానే ఏమైంది తాత అంటే, నిన్న కళ్ళు తిరిగి పడిపోయినామా మెట్ల మీద.
నెత్తి కూడా ఇంకా ఇంతలా వాసిండే, హాస్పిటల్ చూపించుకున్నా సరే తగ్గింది అంటున్నాడు. మొత్తం రెడ్ అయిపోయింది, చాలా ముసలోడు. ఇది ఇది రెడ్ నెత్తి అంతా బాగా రెడ్ అయిపోయింది, చూసినే చెప్పొచ్చు ఏమైంది అనేసి. కొంతమంది ఎక్కువసేపు అనుకుంటే కూడా ముఖం వాస్తుంది, కాకపోతే అతనికి రెడ్గా అయిందనమాట. కింద పడ్డా అన్నాడు, పాపం నెత్తి కూడా చాలా వాసిందంట. చూపించుకున్నానమ్మా ఇంకా అన్నాడు. సో ఎంతైనా సరే పంతులోళ్ళు పొద్దున్న లేచి 3 గంటలకు లేచి దేవుళ్ళకి పూజలు అవన్నీ వేయక తప్పదు కదా. సో అంత ఓల్డ్ అతని అంత దెబ్బలు, చాలా దెబ్బలు తగిలినాయి. అదే మన లాంటి వాళ్ళమైతే బుంద కప్పుకొని అనుకుంటా టాబ్లెట్లు వేసుకొని వండుకుంటుంటిమి. అతను నిన్ననే పట్టాడంట, సాయంత్రం హాస్పిటల్ చూపించుకుందంట. అందులో వర్షాలు పడుతున్నాయి కదా, మెట్లు కూడా పచ్చి ఉన్నట్టున్నాయి, కళ్ళు తిరిగి పడిపోయినా అన్నాడు. మెట్లు బాగానే ఉంటాయి, ఒక 10-12 దాకా. ఇట్లా పడ్డాడేమో పాపం. ఇంకా అయినా సరే అతని పని అతను చేసుకోవాల్సిందే, అమ్మవారి సేవ చేయాల్సిందే. చూసి చాలా ఇది అనిపించింది, ఇదంతా వాసింది, ఇక్కడ అంతా రెడ్డిష్ అయిపోయింది బాగా. సో మేము టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చినాము. సో ఈ వీడియో అయితే గుర్తు ఎండ్ చేస్తాను, ఎందుకంటే నిన్నటి రోజు పెడతా కాబట్టి లాంగ్ అయిపోతుంది. బాయ్.